క్వశ్చన్ నాకు తట్టింది ఏంటంటే, ఈయన గవర్నమెంట్ వచ్చిన 2 నెలల్లో ముస్లిమ్స్ని ఒక మాట అన్నాడు, మతాలు కులాలు పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారు, వాళ్ళు ఓట్లు వేస్తున్నారు, మతాలు కులాలు మాట్లాడితే బట్టలు ఇప్పి కొడతాను అన్నాడు ఆయన. ఎవరిని? ముస్లిమ్స్నే అనింది. ఇప్పుడు ఏమొచ్చింది అంటే డీలిమిటేషన్ అవుతుంది. ఈ డీలిమిటేషన్లో కదిరి ఈయన ఎక్కడికి పోలేడు. ఈయన బండవాళం ఏడ జరగదు కదిరిలోనే. ఎంతసేపు ఉండే బండవాళం. నేను కదిరిలో 20 ఏళ్ళు ఉన్నానంటే ఆదాయం ఈడే ఉంది, వ్యాపారము ఈడే ఉంది, దందా ఈడే ఉంది. ఆయన అపోజిషన్లో ఉన్నా ఉంది, అధికారంలో ఉన్నా ఉంది. ఇది వదిలిపోడు ఆయన. ఆ నరసింహస్వామి పంపించేంతవరకు పోడు. ఆయన నిద్రపోతాడు మా స్వామి. ఇది మా పరిస్థితి. ఈ మైనార్టీలకు ఈరోజు మైనార్టీలకు పెట్టుకో, ఏ మైనార్టీ నీ దగ్గర ఉన్న మైనార్టీలను కూడా ఇంట్లో పోయి అడగమను. రాజశేఖర్ రెడ్డి గురించి మాట్లాడద్దు, వాళ్ళ ఫ్యామిలీ గురించి మాట్లాడద్దు, నీకు అర్హత ఉందా లేదా అని కూడా మాట్లాడడం. నీకు సంబంధం లేకోకుండా నీ మానసిక స్థితి, నువ్వు నీ క్యాలరీస్ వెళ్ళిపోయినాయి నీ బాడీలో, నువ్వు మనిషి ఎట్లున్నావో చూసుకో. నీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతా అంటే ఇంకా కాదు.